మీ మీద చాలా ఆరోపణలు వస్తున్నాయి అఘోరి గారు. గత కొద్ది కాలంగా ఆరోపణలు వస్తున్నాయి. మీ దృష్టికి కూడా చాలా ఆరోపణలు వచ్చినటువంటి పరిస్థితి. కానీ రూపం మాత్రమే అఘోరి. ఒక్క నిమిషం నా క్వశ్చన్ వినాలి. రూపం మాత్రమే నాగసాధు, కానీ చేసే పనులు వ్యవహారాలు మాత్రం నాగసాధువులు చేసేవి కావు అనేటటువంటి ఆరోపణ మీ మీద ఉంది. ఒప్పుకుంటారే? వాళ్ళు ఏమని అనుకున్నానా? నేను నాగసాధునో అఘోరినో కాదో నాకు తెలుసు కదా. నా అంతరాత్మకు నాకు తెలిస్తే చాలు. నన్ను నమ్మని వాళ్ళకు, విమర్శించే వాళ్ళకు నిరూపించుకోవాల్సిన అవసరం కూడా నాకు లేదు. అది మీ వరకు ఉంటే ఓకే, అంటే అది మీ వరకు ఉంటే ఓకే. కానీ పబ్లిక్లో న్యూసెన్స్ క్రియేట్ చేస్తున్నారు, రకరకాల న్యూసెన్స్, రోజుకొక పేరుతో న్యూసెన్స్ క్రియేట్ చేస్తున్నారు, ఎప్పుడు వార్తల్లో చక్కర్లు కొట్టే ప్రయత్నం చేస్తున్నారు అనేది ఆరోపణ. దీనికైతే ఆన్సర్ ఇవ్వాలి కదా. నేనే మీడియాలలోకి వస్తున్నానా, లేకుంటే వాళ్ళు వచ్చి నేను సేద తీరే కాడా, లేకుంటే ఇంకో భిక్షాటనకి వెళ్ళిన కాడ వాళ్ళు వివాదాలు చేస్తున్నారా, నేను చేస్తున్నానా కావాలని? ఇప్పుడు నేను నార్త్లో ఉన్నాను, ఎందుకు మరి వివాదాలు రావట్లేదు? ఓకే, అంటే ఎవరైతే నాకుంటుంది, నాకు స్వేచ్ఛ అనేది కొద్దిగా ఉంటుంది. నేను తృప్తిగా పడుకోవాలి, కడుపు నిండా భోజనం చేయాలి, నేను నా సాధన నేను చేసుకోవాలి, కనీసానికి వాష్రూమ్ అన్నం ఇలాంటివి కూడా లేకుండా చేశారు కాబట్టి నాకు అక్కడ అలా వచ్చేసింది అంతే. అది నెగిటివిటీ అయిపోయింది. ఇప్పుడు నేను ఎంత ఏం చేసినా అది అలాగే ఉంటుంది, దాన్ని ఎవరు మార్చలేరు. ఇంకా వాళ్ళ దృష్టిలో అంతే. నేను వాళ్ళకేదో నిరూపించుకోవడం నాకు అవసరం లేదు, నేను నిరూపించుకోను కూడా. ఎవరు ఏం అడిగినా నేనేమి చెప్పాను. అయితే శ్రీవర్షిని విషయంకే వద్దాం. శ్రీవర్షిని అసలు మీకు ఏమవుతారు? శ్రీవర్షిని మీరు ఏమని పిలుస్తారు? బిడ్డ అని పిలుస్తున్నాను. బిడ్డ అని పిలుస్తారు. అంటే శ్రీవర్షిని మీకు బిడ్డ లాంటిది. కాకపోతే బయట రకరకాలుగా మాట్లాడుకుంటున్నటువంటి పరిస్థితి కదా. శ్రీవర్షిని గురించి, మీ గురించి కూడా చాలా తప్పుగా మాట్లాడుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. మీరు శ్రీవర్షిని మీద చాలా హోప్స్ పెట్టుకున్నారనేటటువంటి వార్తలు కూడా సర్క్యులేట్ అవుతున్నటువంటి పరిస్థితి. నిజమా అవన్నీ? ఒక మాట చెప్తాను. ప్రతి ఇంట్లో ఆడపిల్లనే ఉంటుంది. ఆ ఆడపిల్ల ఇంకో ఆడపిల్లతో పోయినప్పుడు, ఇలాంటి అభాండాలు వచ్చినప్పుడు సొంత తల్లిదండ్రులే వేస్తున్నారు అన్నప్పుడు అది వాళ్ళ విజ్ఞప్తికి వదిలేస్తున్నాను. ఓకేనా? వాళ్ళు ఎలా ఆలోచిస్తున్నారు ఏంటి, వాళ్ళ కూతురు మొత్తానికి దూరం అయిందనే బాధలు వేస్తున్నారా, లేకుంటే నిజమా అనేది భగవంతునికి తెలుసు కదా. ఒక నాగసాధువుగా చెప్పుకుంటున్నటువంటి మీరు అవసరమా? మీకు ఈ రకమైనటువంటి వ్యవహారాలు, కాంట్రవర్సీలు ఇవన్నీ అవసరమా? మీరు చేస్తున్నటువంటి మీ వ్యవహార శైలే మొత్తం మీ ఆరోపణలన్నింటికీ కారణం ఇస్తుందిగా. మరికొంతమంది అయితే నాగసాధువుగా చెప్పుకుంటూ నాగసాధువులు అంటే హిందూ ధర్మాన్ని పరిరక్షకులు, కానీ ఈమె హిందూ ధర్మం పరువు మొత్తం తీస్తుంది అంటూ కూడా చాలామంది మండిపడుతున్నారు కదా. ఏం చెప్తారు? ఇక్కడ పరువు తీసేది ఎవరుండరు. నా వంతుగా నేను కాపాడుకుంటా. వాళ్ళు ఏ కోణంలో చూస్తున్నారో, ఎలా ఆలోచిస్తున్నారు అనేది వాళ్ళ విజ్ఞప్తికి వదిలేస్తున్నా. నేను కరెక్టే ఉన్నాను. నా పోరాటము, నా వే కరెక్టే ఉంది. వాళ్ళు ఏదో సభ్య సమాజంలో ఉండి 10 మాటలు మాట్లాడతా అంటే మాట్లాడుకోనివ్వండి. దేశంలో ఎంతమంది నాగసాధువులు ఉంటే ఎవ్వరి గురించి మాట్లాడినటువంటి వ్యక్తులు కేవలం మీ గురించి మాత్రం ఎందుకు మాట్లాడుకుంటున్నారు? అదే మరి ఓన్లీ తెలంగాణ, ఆంధ్రలో ఎందుకు మాట్లాడుతున్నారు? తమిళనాడు వెళ్తాను, అక్కడ ఎందుకు మాట్లాడతలేదు? గుజరాత్, ఎంపీ, యూపీ, బీహార్, జార్ఖండ్, ఉత్తరాఖండ్ అన్ని తిరుగుతాను, ఇక్కడ ఎందుకు మాట్లాడట్లేదు అంటున్నా. ఎక్కడైతే నెగిటివిటీకి వచ్చిందో అది అలాగే ఉంటుంది, అలాగే మాట్లాడతారు. వాళ్ళ ఆలోచనలు అలాగే ఉంటాయి, వాటిని ఎప్పుడు మార్చరు. వాళ్ళు అలాగే ఆలోచిస్తారు.